మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. నోటీసులపై సార్ రిప్లై ఇచ్చినా మీ పైన సివిల్ క్రిమినల్ చర్య తీసుకుంటా అంటున్నారు సజ్జనార్. తీసుకుంటే తీసుకోవద్దని నేను చెప్తాను అమ్మద్ గారు. ఆయన వారి ఇష్టము. నేను ఆయన 2 రోజులనే రిప్లై ఏమన్నా, నేను ఒకటే రోజులో రిప్లై ఇచ్చేసి. అంటే ఎందుకు ఆయన అంత సీరియస్ అయ్యిండు? ఆయన మీద నిజంగానే చాలా మంది గతంలో కూడా అలిగేషన్ చేసి, జనరల్ పొలిటీషియన్స్ అలిగేషన్ చేసిరు. మీరు మాజీ ఐపీఎస్ అయినప్పుడు కూడా ఇప్పుడు పొలిటీషియన్, మీరు చేసిన దాని మీదే ఎక్కువ కొంచెం హట్ అయినట్టున్నాడు. బాధపడ్డా? నిజానికి ఇది ఒక ప్రవీణ్ కుమార్ వర్సెస్ సజ్జనార్గా చిత్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఒక రాజకీయ నాయకుడు. నేను ఐపీఎస్ ఆఫీసర్, గతంలో ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు రాజకీయ నాయకుడిని. నేను ఒక పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. మా పార్టీ నాయకుల రెప్యుటేషన్ ప్రమాదంలో, అంటే మా పార్టీ నాయకుల రెప్యుటేషన్ మీద దాడి జరుగుతూ ఉన్నది. మా పార్టీ నాయకుల వ్యక్తిగత హననం జరుగుతూ ఉన్నది. మా పార్టీ నాయకులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. మరి ఆ వేధిస్తున్న కార్యక్రమం అంతా కూడా సిట్టు చేస్తుందనే భావన మా పార్టీ నాయకులకు ఉంది. ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రెస్ మీట్ పెట్టిన. అంతే తప్ప సజ్జనార్ గారికి నాకు వ్యక్తిగత కక్షలు కార్పణ్యం లేవు. ఆయన నా మంచి ఫ్రెండు, ఆయన ఒక మంచి ఆఫీసరు, ఆయనకు మంచి ఇమేజ్ ఉంది రాష్ట్రంలో, నేను కాదంటలేను. కానీ సిట్టు చీఫ్గా ఆయన ఉన్నారు కాబట్టి మరి నేను ఆయన ఒకటే అడిగిన, మీరు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఆనాడు మీరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు, పలు కేసులు నమోదైనాయి. ఆయన పేరు మీద నమోదు కాకుండా అయి ఉండకపోవచ్చు, కానీ తెలంగాణ పోలీసుల మీద అయినాయి. ఓట్ ఫర్ నోట్ కేసులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రకరకాల పొలిటీషియన్స్ ఫోన్లు తెలంగాణ పోలీసులు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణల మీద అయినాయి. ఆ రోజు మీరు ఇంటెలిజెన్స్లో మీరే ఉన్నారు. మరి అప్పుడు ఉన్నారు మీరు, అప్పుడు ఆరోపణలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మీరు అదే సెట్కు మీరు చీఫ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు నైతికంగానే. నేను చెప్పిన, ఆయన ఇష్టం ఉంటా అంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. నేను అన్న మాటలు ఆయనకు నచ్చకపోతే, నేను నా మీద అలాంటివి ఏం లేవు, మీరు చెప్పింది తప్పని ఆయన చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఆయన ఆన్సర్ ఇవ్వకూడదండి. అది ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సజ్జనార్ గారు కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి. మేము ఒక పాలసీని క్వశ్చన్ చేసినాము. ఆ పాలసీని క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాల్సింది క్యాబినెట్ మంత్రులో లేకపోతే ముఖ్యమంత్రి ఆన్సర్ చెప్పాలి. సజ్జనార్ గారి మీద నేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. ఆయన చెడ్డోడనో లేకపోతే ఇంకోటనో మేము చేయలేదు, మేము చేయము, మాకు ఆ సంస్కృతి లేదు. మీరు చేసిన అలిగేషన్లో ఆయన అర్హత లేదు సిట్కు ఆయన నేతృత్వం వహించడం, ఆయన పైన కేసులు ఆయన మీద అనలేదు నేను. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద గతంలో 2015 సంవత్సరంలో ఓట్ ఫర్ నోట్ కేసులో చాలామంది ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టిండ్రు. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది మీరే. నేను ఆయన మీద అని అనలేదండి. ఒకవేళ ఆయన ఉంటే అది కరెక్ట్ కాదు. నేనేమన్నా, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద పెట్టిండ్రు, చాలా కేసులలో ఇన్వెస్టిగేషన్ జరిగింది, సిట్ అనేది ఆంధ్రప్రదేశ్లో వేసిండ్రు. అదంతా కూడా ఇప్పుడు నడుస్తుంది వ్యవహారం, నేను కాదంటలేను. మీరు అక్కడ ఆ ఆరోపణలు, ఆనాడు ఆరోపణలు ఎదుర్కొన్న డిపార్ట్మెంట్లో మీరు డిఐజీగానో ఐజీగానో పనిచేసిండ్రు. అలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసి ఇప్పుడు మళ్ళీ అదే సిట్ వచ్చి ఇదే ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది నైతికంగా కరెక్ట్ కాదని చెప్పినా. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. నేనేమో అది వాళ్ళు డిసైడ్, ఆయన కాదు దానికి ఆన్సర్ చెప్పాల్సింది, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అపాయింట్ చేసేది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన ఆన్సర్ సజ్జనార్ గారు మరి వారిని నోటి నాకు ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. అదే ఆగమేఘాల మీద ఆయన వ్యక్తిగతంగా తిట్టిన వాళ్ళ మీద ఆయన నోటీసులు ఇవ్వలేదు. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ లేవదీసినందుకు నాకు నోటీస్ ఇచ్చాను. ఆయన చాలామంది చాలా విధాలుగా ఆయన విమర్శించారు. నేను అట్లా విమర్శించడం కాదు, నేను అట్లా వ్యక్తిగతంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం కాదు, నేను పాలసీ మ్యాటర్ మీద మాట్లాడినా. దానికి ఆర్ఎస్పీ గారు ఇద్దరు డైనమిక్ ఆఫీసర్గానే పనిచేశారు. అఫ్ కోర్స్ మీరు రాజకీయాలు ఉన్నారు, మీరు కూడా డైనమిక్గానే పేరుంది. అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సజ్జనార్కు అట్లాగే పేరుంది. అంటే జనరల్గా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో ఇద్దరికి పేరుంది. అట్లాంటి సందర్భంలో సజ్జనార్ మొన్న 7 అంశాలు లేవనెత్తిరు. డేటు, క్రైము, ఎవరు అలిగేషన్ చేసిరు, ఎక్కడ, దాని కోర్టులో దాని స్టేటస్ ఏంది, ఎన్ని డిస్పోజ్ అయినాయి, ప్రజెంట్ దాని ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు. అవన్నీ పంపిరా? అవన్నీ పోలీసు వాళ్ళు పంపాలి. మేము రాజకీయ పార్టీ అండి. మా దగ్గర ఉండే సమాచారం మేరకు మేము ప్రశ్నలు అడుగుతాం, రైట్? ఆన్సర్లు ఇవ్వాల్సింది అధికార పార్టీ. నేను అదే చెప్తున్నా, సజ్జనార్ గారు కాదు, ఆన్సర్లు ఇవ్వాల్సింది అధికార పార్టీ. నేను ఒక క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని కాదు ఇవన్నీ కనుక్కోనికే. మా దగ్గర ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఉండే సమాచారాన్ని బట్టి మేము ప్రశ్నలు ఇస్తాం. ఆ ప్రశ్నలు వేసేటప్పుడు మేము ఒక వ్యక్తి రెప్యుటేషన్కు దెబ్బ తినకుండా, ఒక వ్యక్తి మీద వ్యక్తిగత దూషణలు చేయకుండా పాలసీ మీదనే సాధ్యమైనంత మాట్లాడతాం. ఆ రోజు మాకుండే సమాచారం మేరకు
ఒకవేళ మా సమాచారం తప్పంటే ఆయన మీ సమాచారం తప్పని చెప్పాలి. అది ముఖ్యమంత్రో, హోంమంత్రో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో సారీ ఎగ్జాక్ట్ మీరు అంటారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి, క్యాబినెట్ రెస్పాండ్ కావాల్సిందే. కానీ సజ్జనార్ రెస్పాండ్ అయ్యాడు. దీని వెనకాల ఏమన్నా అంటే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య దీన్ని మార్చే ప్రయత్నం చేసిరా వాళ్ళు పైనుంచి ఏమన్నా ఆదేశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు ఇది ఒక సజ్జనర్ గారినే కాదు, రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల కూడా ఆఫీసర్లను ముందర పెడుతున్నారు. అర్థమైందా? అంటే ముందు పెడుతుండంటే బలి అంటే అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ భుజాల మీద నుంచి ఫైర్ చేస్తున్నాడు ప్రత్యర్థుల మీద. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారికి ఉండే కక్ష అంతా కూడా కేసీఆర్ గారి సమయంలో నేను జైలుకు పోయినా ఎట్లనే చేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళందరినీ జైలుకు పంపించే విధంగా మనం సిట్ ఏర్పాటు చేసి ఏదో విధంగా చేసి వీళ్ళని జైలుకు పంపించాలని చూస్తున్నారు. ఆయన 2 సంవత్సరాల నుంచి సిట్టును అడ్డం పెట్టుకొని అన్ని కుట్రలు చేస్తున్నాడు. కానీ సిట్టోళ్ళు ఎంత దవ్వినా కూడా కేసీఆర్ గారి పేరు కానీ, హరీష్ రావు గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ అవన్నీ రావడం లేదు. మీరు ఇంకో సజెస్ట్ చేసిరు, మీడియా సమావేశంలో ఒక సజెస్ట్ చేసిరు, అధికారులు మిమ్మల్ని బలి అయిపోతా ఉన్నారు, మీరు అనవసరంగా ఇప్పుడు కూడా మధు గారు నేను అదే చెప్తున్నా, మీరు దయచేసి రేవంత్ రెడ్డి వికృత రాజకీయ క్రీడలో భాగస్వాములు కాకండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఈ ఒక్క పార్టీ ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండదు. మనకు కూడా రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఒకవేళ మేము చెప్పింది తప్పైతే దాన్ని అది కరెక్ట్ సమాచారం ఏంటో దాన్ని బట్టి ఖండించండి. అది మంత్రులు చేయాలి. మేము రాజకీయ నాయకులం అండి, మేము ఆఫీసర్లం కాదు. రాజకీయ డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి, మేము రాజకీయ నాయకులం. మాకుండే సమాచారం లిమిటెడ్. ఆ లిమిటెడ్ సమాచారంతో మేము చెప్తాము. అది మీ దగ్గర ఉండే సమాచారం తప్పు అని చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీది. లేకపోతే అధికార పార్టీలో ఉన్న క్యాబినెట్ మంత్రులు వాళ్ళు కాకుండా పాపం ఒక ఆఫీసర్ని ముందర పెట్టావు మీరు చెప్పండి అంటే ఎట్లా చెప్తారు వాళ్ళు? సో అందుకొరకు మేము ఇట్లాంటి వాటికి వెనుకకు పోయే సమస్య లేదు, ఈ పోరాటం ఆపేది లేదు. చివరగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు సజ్జనార్ గారు క్లోజు, డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసారు, ఫోన్ చేసి మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఉంది. అట్లా ఇవ్వకుండా నోటీస్ ఇవ్వడం వెనకాల ఏమైనా కుట్రనే ఉందా? లాస్ట్ ఏంటి అంటే అక్కడ నుంచి ఫైనల్గా ఏం చెప్తారు? అది మీరు సజ్జనార్ గారిని అడగాలి. సజ్జనార్ నేను నాకు నిజంగా కూడా మీరు అంటే ఆయన నోటీస్ అందినప్పుడు నేను కూడా ఒకసారి షాక్ అయినా. అంటే బహుశా మరి ఆయన అనుకున్నట్టుంది నేను వ్యక్తిగతంగా అతను అటాక్ చేసినట్టుగా ఫీల్ అయ్యండేమో. కానీ నేను తర్వాత కూడా క్లారిఫై చేసిన, నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లారిఫై చేయలేకపోయినా నేను తర్వాత కూడా క్లారిఫై చేసిన. సజ్జనార్ గారు మీరు నాకు మంచి మిత్రులు, అదేవిధంగా కలిసి పనిచేసిన మంచి రెప్యుటేషన్ ఉంది మీకు. మీ వ్యక్తిగత రెప్యుటేషన్ ఇబ్బంది పెట్టే పని ఏం చేయను. నాకు ఆ రోజు ఉండే సమాచారం మేరకు, మా పార్టీకి ఉండే సమాచారం మేరకు, మా పార్టీ మీద సిట్టే వేదికగా, సిట్టే ఆయుధంగా మా పార్టీ మీద జరుగుతున్న ఈ అనైతిక దాడి ఏదైతే ఉన్నదో అనైతిక దాడి దాని మీదనే మేము ప్రశ్నించినాం. దాని మీద మాకుండే సమాచారం మేరకు ప్రశ్నించినాం. ఆ సమాజకి అడిషనల్గా సమాచారం మీకు ఏమైనా కావాలంటే మీరు పోలీస్ ఆఫీసర్లు మీరు కనుక్కొని మాకు చెప్పండి అని చెప్పినాం. అంతే తప్ప మేము మా పార్టీ మీద దాడి జరుగుతుంటే మేము ప్రేక్షక పాత్ర వహించలేము. మా పార్టీ అగ్రనాయకులను సిట్టు పేరు మీద, విచారణ పేరు మీద సాక్షులు అని చెప్పేసి సాక్షులను 9 గంటలు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారండి సాక్షులను? అట్లా సాక్షులను పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఇవన్నీ చేసి ఇట్లా చేస్తుంటే మేము ఊరుకోమండి. తప్పకుండా పార్టీ అనేది మా పార్టీ నాయకులను కాపాడుకోవాలి, ప్రజలకు నిజాలు చెప్పాలి. మాకున్న సమాచారం మేము చెప్పినాం. మా దగ్గర సమాచారం కరెక్ట్ కాదనుకుంటే మీరు పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2 రోజుల టైం అయిపోయింది కదా, ఒకవేళ ఆయన లీగల్గా ఏదో సమ్ క్రిమినల్ సివిల్ ఇట్లా ముందు పోతా అన్నాడు, ఒకవేళ పోతే ఏం చేస్తారు? సాటిస్ఫై కాకుంటే ఎదుర్కొంటాం మధు గారు. అదే నేను చెప్తున్నా కదా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కామన్, ఎదుర్కొంటాం, తప్పే ఉంది. సివిల్ పెడితే మాకుండే సమాచారం మేరకు మేము ఏం చెప్పాలనుకున్నాం అది చెప్తాము. లేదు క్రిమినల్ అనుకుంటే క్రిమినల్ కూడా ఫేస్ చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. అట్లా రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, అవి చాలా కేసులు అయినాయి ఆల్రెడీ. ఇప్పటికీ ఇంకో కేసు అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, ఇది క్రిమినల్ పెట్టాలా, సివిల్ పెట్టాలా, లేకపోతే వదిలేయాలా, లేకపోతే ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, 4 గోడల మధ్య జరగాల్సిన చర్చ ట్యాపింగ్ మీద, అది పోలీసులకు మాత్రమే పరిమితమైన ట్యాపింగ్ అనేది ఇలా తెలంగాణలో ప్రతి వ్యక్తి నోట కూడా నానుతా ఉన్నది. అది కరెక్ట్ కాదు, దేశ భద్రత కరెక్ట్ కాదు. అది నేను మళ్ళీ చెప్తా, ఇప్పుడైనా చెప్తా. దీన్ని ఎక్కువగా దీన్ని రచ్చకీడ్చడం, వ్యవహారం గురించి ఎక్కువగా మాట్లాడడం, ఈ సిట్టు లాంటి దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేయడం కూడా తప్పు అని నేను అంటున్నా. అది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు, ఏమని? ట్యాపింగ్ చట్టబద్ధం అని. చట్టమే చెప్తుంది, స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా సెక్షన్ 5 క్లాజ్ 2 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లోనే ట్యాపింగ్ చట్టబద్ధము అని చెప్పిండ్రు. ఆనాడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఆఫీసర్లు, మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఆ రోజు అదే చట్టాన్ని వాడుకునే దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేసిండ్రు. మన్మోహన్ సింగ్ గారు కూడా అదే చెప్పిండ్రు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ట్యాపింగ్ మంచిదే, ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పిండ్రు.
అలాంటప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు ఎందుకు పెట్టిండ్రు? మరి సిట్ ఎందుకు పెట్టిండ్రు? రాజకీయ నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇంకెంతో మంది రాజకీయ నాయకులను, రాజకీయ ప్రతినిధులను వేధించడం కోసమే సిట్టు పెట్టిండనే విషయం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కానీ అట్ ది సేమ్ టైం దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునైనా ఈ సిట్టులను రద్దు చేసి ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొని ఉగ్రవాదుల మీదనో తీవ్రవాదుల మీదనో దేశ భద్రత మీద ఫోకస్ చేస్తేనే తెలంగాణ పేరు క్షేమంగా ఉంటారు, దేశ ప్రజలు క్షేమంగా ఉంటారు. థ్యాంక్ యూ. రైట్. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ చాలా కేసులు అయినాయి. ఇంకో కేసు అవుతుంది నా మీద, అంతమించి ఏముంది. అయినా సజ్జనార్ నాకు మంచి ఫ్రెండు. సజ్జనారు ఇవ్వకుండా యాక్చువల్గా రిప్లై క్యాబినెట్ ముఖ్యమంత్రి ఇవ్వాల్సినటువంటి అంశంలో సజ్జనార్తో నోటీస్ ఇప్పించారు. యాక్చువల్గా సజ్జనార్ నోటీస్ వచ్చినందుకు నేను కూడా షాక్ అయినా. సజ్జనార్ నాకు నోటీస్ పంపడం ఏంది అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటామంటున్నారు. 1-2 రోజుల టైం ఇచ్చారు సజ్జనార్ కాబట్టి ఆల్రెడీ రిప్లై నేను నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో సజ్జనార్కి చేరవేశాను అనేటువంటిది చెప్తా ఉన్నాను. నేను ఎక్కడ సజ్జనార్ని పర్సనల్గా అటాక్ చేయలేదు, కానీ నైతిక బాధ్యత, సంబంధించినటువంటి ఆయనకు లీడ్ చేసేటువంటి అర్హత లేదు అని మాత్రమే స్టేట్మెంట్ చేస్తాను. సజ్జనార్ రిపీటెడ్ మంచి ఆఫీసర్, కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు పోలీసుల భుజాల పైన తుపాకులు పెట్టి ప్రతిపక్షాలను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగం కావద్దు అనేటువంటిది మాత్రమే సజ్జనార్కు వివరించే ప్రయత్నం చేశారంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.